అమ్మా అమ్మా రండి రండి. వైషు చెప్పావా? చెప్పాను వదినా. శృతి ఎక్కడే? అమ్మా అమ్మా ఏం చేస్తున్నారు? స్లోగా, మెల్లగా. ఇంటి దొంగలు నేరాన్ని ఒప్పుకోబోతున్నారు. ఏంటి? అలా చూడండి. అమ్మా శృతి అమ్మా నువ్వెలా? అవునమ్మా నేనే. అమ్మా ఏమో అనుకున్నాం గాని పున్నమి మామూలు మనిషి కాదు. నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చావంటే నీకు నగల గురించి తెలిసే ఉంటుంది కదా. అవునే తల్లి, మా అమ్మ పాలిష్ పెట్టించమని ఇచ్చిన నగల్ని కొట్టేసి ఆ నింద కాస్త పున్నమి మీద వేసి దాన్ని ఇంట్లోంచి బయట గెంటించేద్దాం అనుకున్నాం. తీరా చూస్తే ఆ దరిద్రం మన నెత్తి మీదకి చుట్టుకుంది. కొట్టేసిన నగలు నా గదిలోనే ఉన్నాయి. వాళ్ళ నాపకపోతే అమ్మమ్మ ముందు మనం దొరికిపోతాం. అదే నా భయం కూడా. అమ్మా హా? నాకెందుకో పున్నమి అబద్ధం చెప్పిందనిపిస్తుంది. హా? నువ్వు వెళ్ళి కళ్ళు కడిగేసుకుని గదిలోకి వెళ్ళి నగలు కాపాడు. అమ్మా నేనేం చేయను. అలా తీసేస్తే నా కళ్ళు పోతే? అనుమానం నీదే కాబట్టి ఆ సాహసం మీద నువ్వే చెయ్యి. నీకేం కాలేదంటే అప్పుడు నేను కళ్ళు తెరుస్తాను. తల్లి కోసం నువ్వు చెయ్యొచ్చు కదే. కూతురు కోసం ఆ మాత్రం చేయలేవా? అమ్మా మనమిద్దరం ఇలా ఫైట్ చేసుకుంటుంటే ఈ లోపు దొంగిలించిన నగలు మాయమైపోతాయి. ఆ ముసల్దాని ముందు అడ్డంగా బుక్ అయిపోతామమ్మా. ఆవేశం తప్ప ఆలోచన లేని మా అమ్మని నమ్మించటం అంత పెద్ద కష్టమైన పనేం కాదే. ఇలా ఆమెని ఎన్నిసార్లు చేయలేదు. మనకేమన్నా కొత్త ఏమిటి? ఆ రోజు పున్నమి దొంగతనం చేసింది అనగానే మా అమ్మ పున్నమిని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిందే తప్ప అసలు దొంగలు ఎవరు అని కనుక్కునే ప్రయత్నం చేసిందా? ఆవిడికి బుర్రా బుద్ధి రెండూ లేవే. అయితే అమ్మమ్మ హాఫ్ బ్రెయిన్ అంటావా? హాఫ్ బ్రెయిన్ కాదే, క్వార్టర్ బ్రెయిన్. క్వార్టర్ కూడా కాదమ్మా, బ్రెయిన్లెస్. కరెక్ట్ గా చెప్పావు. ఏంటి ఏంటి ఆ శబ్దం? ఏమైనా పడిందా? ఇంకొక మాట మాట్లాడారంటే మీ చెంపలు పగులుతాయి. శృతి నా కళ్ళొచ్చేసాయి, నా కళ్ళొచ్చేసాయి. నీకు కళ్ళొచ్చేసాయి. అమ్మా నా కళ్ళొచ్చేసాయి. అమ్మా ఆ పున్నమి మమ్మల్ని ఎంత మోసం చేసిందో తెలుసా? మోసం చేసింది అది కాదు, మీరు. నగలు దొంగతనం చేసింది కాక నన్ను తప్పుదో పట్టిస్తారా? మిమ్మల్ని అమ్మమ్మ కొట్టద్దమ్మమ్మ, కొట్టద్దు. బుద్ధుందా అసలు మీకు? ఏం చేశారో మీకు తెలుస్తోందా? అమ్మమ్మ ఇదంతా ఆ పున్నమి ఆడుతున్న నాటకం అమ్మమ్మ. మా కళ్ళకి విషం పూసిన కీర పెట్టానని అబద్ధం చెప్పింది. నోర్మోయ్, నన్ను ముసల్దాన్ని అనడమే కాకుండా నాకు బ్రెయిన్ లేదని ఇష్టం వచ్చినట్టు వాగుతావా?
మిమ్మల్ని ఊరికే వదలకూడదే మిమ్మల్ని. అమ్మమ్మ వద్దు వద్దు అమ్మమ్మ, మా అమ్మ కూడా నేను చాలా మాట్లాడిందమ్మమ్మ. నేనేం కావాలని అనలేదమ్మా. నువ్వు కావాలని అన్నావు. నిన్ను అమ్మమ్మమ్మమ్మమ్మ, ఇంకొక్క దెబ్బేసావంటే మేము చచ్చిపోతామమ్మా. నన్ను క్షమించమ్మా. చెయ్. పోలీసులు రావడమే పాపం అనుకున్న ఈ ఇంట్లో దొంగతనం చేసేంత ధైర్యం మీకెక్కడి నుంచి వచ్చిందే? ఎందుకు చేశారు ఈ పని? అంటే పున్నమి ఇంట్లో ఉండటం మాకు ఇష్టం లేదు. అందుకే దాన్ని ఇంట్లోంచి పంపించేయడానికి ఇదంతా చేసాం. అవునమ్మమ్మ, కులం గోత్రం తెలియని అమ్మాయి బావకి భారీగా ఉండడం నీకు కూడా ఇష్టం లేదు కదమ్మమ్మ. మేం చేసింది తప్పని తెలిసినా సరే నీకు నచ్చని మనుషులు ఈ ఇంట్లో ఉండకూడదని ఈ తప్పు చేశాం. చేసిందంతా చేసి ఇప్పుడు నా కోసం అని చెప్తే క్షమిస్తాననుకుంటున్నారా? ఇన్ని రోజులు పెంచుకున్న నమ్మకాన్ని నాశనం చేశారు కదే. వెళ్ళి ఆ నగలు తీసుకురండి. వెళ్ళండి. అలాగే అమ్మా. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడంటారు. కానీ పున్నమి చాలా తెలివిగా ప్లాన్ చేసి దొంగల్ని నీ కళ్ళ ముందే నిజం ఒప్పుకునేలా చేసింది. ఉద్ధరించారులే. నువ్వు దీన్ని ఇంటికి తీసుకురాబట్టే వాళ్లలో ఇలాంటి ఆలోచనలు పుట్టాయి. ఇంతకు ముందెప్పుడు లేని విధంగా వాళ్ళ పద్ధతి ప్రవర్తన మారాయి. అది గుర్తుపెట్టుకో ముందు. అత్తయ్య గారు, పున్నమి ఏ నేరం చేయలేదని తెలిసింది కదా. తనని ఇంటి మనిషిని ఒప్పుకోకపోయినా కనీసం క్షమించొచ్చు కదా. నోర్మై, కోడలొచ్చిన తర్వాత కొమ్మలు వచ్చాయా? విరిచేస్తాను. నేను చెప్పింది వినడమే తప్ప నాకు సలహాలిచ్చే సాహసం చేయకు. క్షమించండి అత్తయ్య. అమ్మా, నగలు. అన్ని నగలు ఉన్నాయా? ఉన్నాయి. ఉన్నాయి కానీ ఇక్కడ నువ్వు ఒక లాజిక్ మిస్ అవుతున్నావమ్మమ్మ. ఏంటది? నగలు దొంగతనం చేసి మా దగ్గరే ఉంచుకున్నాం. కానీ ఆచార్య గారు వచ్చిన రోజు పున్నమి సేమ్ ఇలాంటి నగలే ఎలా తీసుకొచ్చిందమ్మమ్మా? అవును, మీకు అలాంటి నగలు ఎలా వచ్చాయి? అంటే అవి నిజం కాదా, ఇవి నిజం కాదా? రెండు వేరు కదా అమ్మమ్మగారు, ఒకటే. ఏంటి, రెండు ఒకటేనా? అవునమ్మమ్మగారు, ఆ రోజు నాకు తాళం దొరికిన తర్వాత పెట్టెలో నగలు చూపించాను కదా, వాటిని వీళ్లే కొట్టేసి మీ దగ్గర నన్ను మళ్ళీ దొంగని చేయాలనుకున్నారు. అది అమ్మమ్మ, అది కాదు. లేదు, ఇది మళ్ళీ కొత్త నాటకం ఆడుతుందమ్మమ్మ. నోర్మై, ఇంతకు మించి ఈ విషయం గురించి ఇంకొక మాట మాట్లాడినా మీరిద్దరిని ఏం చేస్తానో నాకే తెలీదు. పండి ఇక్కడి నుంచి. జనార్దన,
ఇవి లోపల పెట్టావు. భద్రం, సావిత్రి, రేపటి ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చాయి? అవుతున్నాయి అత్తయ్య గారు. అవును నానమ్మ, నేను మార్కెట్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటేనే ఈ గొడవ స్టార్ట్ అయింది. తొందరగా వెళ్ళి ఆ పని చూడు పృథ్వీ. సరే నానమ్మ. ఆ పున్నమి గూడంది కాదే, గుండెలు తీసిన బంటు. బంటో పంటో, నాకు మాత్రం అమ్మమ్మ కొట్టిన దెబ్బలకి కాళ్ళల్లో వణుకు తగ్గలేదమ్మా. నువ్వంటే మనోరాలివి, నేను కొట్టినా పర్వాలేదు. కానీ నా చిన్నప్పటి నుంచి మా అమ్మ నా ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా వేయలేదే. కానీ ఈరోజు గీదను బాదినట్టు బాధేసింది. అమ్మా, దీనంతటికీ కారణమైన పున్నమిని మాత్రం వదలకూడదు. మనల్ని చావు దెబ్బ కొట్టింది. సరుకులు తేవడానికి మొగుడుతో వెళ్తుంది కదా, దాన్ని ఎలాగైనా ఆపి ఇంట్లోనే ఉంచి బుద్ధి చెప్పాలి. ఎలాగే? నాతో రా, చెప్తా. పద వెళ్దాం. ఛా, టైర్ పంక్చర్ అయింది. పర్లేదులే వకీల్ సాబ్. మరి ఇప్పుడు ఎలా వెళ్దాం పున్నమి? బైక్లో వెళ్దాం. అమ్మా, బైక్ మీద? అవును వకీల్ సాబ్, కార్లో వెళ్ళిన ప్రతిసారి బోర్ కొడుతుంది. ఒకసారి సరదాగా బైక్ మీద వెళ్దామా? అవునా, సరే బైక్ మీద వెళ్దాం. కూర్చో పున్నమి, ఎక్కు పున్నమి. వెళ్దామా? ఏంటి మమ్మీ ఇది? ఛ, పద. ఏంటి వకీల్ సాబ్, బండిని స్లోగా పోనిస్తున్నారు? లేదే, నార్మల్గానే పోనిస్తున్నాను. నేను చెప్పానా మెల్లిగా వెళ్తే మనం ఎక్కువసేపు మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చని? కావాలని ఇలా పోనిస్తున్నారు, అంతేనా? అవును మరి, మనిద్దరం చాలా కాలం తర్వాత కలిసిన కాలేజ్ లవర్స్. ఇంట్లో అయితే మాట్లాడుకోవడం కుదరడం లేదని ఇలా బయట తిరుగుతున్నాం. బాగుంది వకీల్ సాబ్, ఈ ఊహ కూడా బాగానే ఉంది. బాగుంటాయి బాగుంటాయి, నీకన్నీ బాగుంటాయి.
పున్నమి కొంచెం దూరంగా కూర్చో. వకీల్ సాబ్ ఇదేమైనా బస్సా దూరంగా వెళ్ళడానికి? బండి మీద ఇలాగే కూర్చోవాలి. సరే అయితే గుద్దుకోకుండా కూర్చో. గుద్దితే ఏమవుతుంది? అది ఏదో అయిందిలే, అవన్నీ మాటల్లో చెప్పలేం, నువ్వే అర్థం చేసుకోవాలి. గుద్దుకోవద్దని చెప్పానా? నేను దూరంగానే కూర్చున్నాను, మీరే ఒక్కసారిగా ఆపేసరికి ముందుకు రావాల్సి వచ్చింది. అసలు నిన్ను కాదు, ఈ రోడ్లను అనాలి. ఎందుకు వకీల్ సాబ్ అంతలా విసుక్కుంటున్నారు? ఒక ప్రేమికులైతే ఎంత చక్కగా వెళ్తారో తెలుసా బైక్ మీద? వాళ్ళు ప్రేమలో ఉంటారు, వాళ్ళందుకే ప్రపంచాన్ని లెక్క చేయకుండా అలా వెళ్తారు. అయితే మనము వెళ్దాం. ఏంటి మనమా? హ్మ్. మనమేం ప్రేమికులం కాదు, మనం జస్ట్ మొగుడు పెళ్ళాలం అంతే. మన మధ్య ఉన్నది ప్రేమ కాదు, స్నేహం మాత్రమే. సరే అయితే మిమ్మల్ని ఒక ప్రేమికుల్లా ముట్టుకోను, భర్తలా పట్టుకుంటాను. పోనివ్వండి. ఆ రెండిటికి తేడా ఏంటో? ఏమో నాకేం తెలుసు, మీరే మొదలు పెట్టారు, మీకే తెలియాలి. పోనివ్వండి పోనివ్వండి. హ్మ్. ఏమైంది వకీల్ సాబ్ మళ్ళీ? నువ్వు నువ్వు బండి దిగు ఒకసారి. ఏమైంది? టైర్ పంక్చర్ అయింది. సరదాగా బయటకు వస్తే ఈ సమస్యలేంటో. నువ్వు కదలకుండా కూర్చుంటే ఈ పాటికి మార్కెట్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఆ, ఇక్కడ పంక్చర్ షాపులు ఎక్కడున్నాయో ఏంటో. ఇంటికి సరుకులు తీసుకెళ్లడం ఆలస్యమైతే అమ్మమ్మ గారు తిడతారు. మీరు ఒక పని చేయండి, నాకు సరుకులు లిస్ట్ ఇవ్వండి, నేను మార్కెట్కి వెళ్ళి అన్ని తీసుకుంటాను, ఈలోపు మీరు వచ్చేయండి. సరే అయితే నిన్ను ఆటో ఎక్కిస్తాను, బండి పక్కన పెడతా. హ్మ్. ఆటో వస్తుంది పునమి. ఆటో ఆటో. బాబు మార్కెట్కి వెళ్ళాలి. ఓకే సార్, కూర్చోండి. సరే పునమి, నువ్వు మార్కెట్లో వెయిట్ చేయి, నేను పంక్చర్ వేయించుకొని వెంటనే వచ్చేస్తాను. సరేనండి, మీరు త్వరగా రండి. సరే ఆటో తీసుకెళ్ళు. బాబా ఆట ఆపు. బావగారులానే ఉన్నారు. బావగారు, బావగారిని చూశానంటే ఎవరూ నమ్మడం లేదు. ఈరోజు ఈయన వెనక వెళ్ళి విషయం ఏంటో కనిపెట్టాలి. అన్నా, మీరు ఆ కార్ వెనకాల వెళ్ళండి. సార్ మార్కెట్కి తీసుకెళ్ళమన్నారు కదమ్మా. అయ్యో వద్దన్నా, మీరు కార్ వెనకాల వెళ్ళండి. డాక్టర్కి ప్రాబ్లం మొత్తం చెప్పావా? చెప్పాను. టాబ్లెట్స్ ఒక సిరప్ రాసిచ్చారు. 2 days తర్వాత రమ్మని చెప్పారు. చూద్దాం, ఈలోపు తగ్గితే సరే, లేదంటే అడ్మిట్ చేద్దాం. డాక్టర్ అబ్జర్వేషన్లో ఉంటే మనకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది. సరే.
బావగారు బావగారు బావగారు